UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ కవిత గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నది. గత 5.5 మాసాల నుండి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీ పేరుతో కవిత ఎమ్మెల్సీ ఉద్యమ నాయకురాలు కవిత గారిని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అంతిమంగా ఇవాళ సుప్రీంకోర్టు ఈడీని సిబిఐని కూడా విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఒక ఆడబిడ్డని 8 నెలల పాటు జైల్లో ఉంచడం సబబు కాదని చెప్పి ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వటం మా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా ఆనందాన్ని అట్లాగే హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఎలాంటి ఆరోపణలు లేకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా కవిత గారిని జైల్లో ఈడీ ఇవాళ ఈ లిక్కర్ కేసులో జైల్లో పెట్టడం జరిగింది. కానీ కవిత గారు కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారని చెప్పారో అదే రుజువైంది. కొంత ఆలస్యమైన న్యాయమే గెలిచిందని మేము ఆనందపడతా ఉన్నాం. సో కవిత గారికి బెయిల్ అనేది ఎప్పుడో రావాల్సింది, కొంచెం లేట్ అయింది అని అంటారు, ఇది నిజమేనా సార్? నిజమే, ఎప్పుడో రావాలి, కావాలనే దురుద్దేశంతోనే మందులో ఉంచారు. కానీ అంతిమంగా సుప్రీంకోర్టు న్యాయం వైపు ఆలోచించింది. సుప్రీంకోర్టు అలా బెయిల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉన్నది. సో కవిత గారి బెయిల్ వెనక ఏదైనా రాజకీయ కుట్రుందంటారా? కవిత గారిని జైల్లో పెట్టడంలో రాజకీయ కుట్ర ఉంది. కేసీఆర్ గారి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, తెలంగాణలో ప్రజల్లో బాగా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అనేక రాజ్యాంగ సంస్థలైన ఈడీని కానీ సిబిఐని కానీ వాడుకుంటున్న సంగతి మనం అందరం చూసిన అంతలో భాగంగా జరిగిన కుట్రనే కవిత గారి యొక్క అరెస్టు. సో ఎలాంటి సంబరాలు చేయబోతున్నారు కవిత గారు బయటకు వస్తున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా కవిత బయటకు వస్తున్న సందర్భంగా ఇప్పుడే మన తెలంగాణ భవన్లో అందరం స్వీట్లు పంచుకున్నాం. చాలా ఆనందంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. మహిళా లోకం కానీ మా పార్టీ క్యాడర్ అంతా చాలా సంతోషంగా ఉన్నది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.